ఈరోజు సెకండ్ డే భువనేశ్వర్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్. నిన్నంతా కూడా ప్రాక్టీస్కి వెళ్ళడం, తర్వాత సెకండ్ హాఫ్ సాయి ఇంట్లో ఒక 1 అవర్ కోచ్ శివ గారు టైమింగ్ తీసుకుంటే అక్కడ కూడా ప్రాక్టీస్ చేశారు. సో ఫస్ట్ డే ఇస్ గ్రేట్, ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేట్. వెన్ను దగ్గర ప్రాక్టీస్ ఇవ్వలేదు యాక్చువల్గా. యోనెక్స్ గోపీచంద్ కళింగ స్టేడియంలో ప్రాక్టీస్ లేదు. సో అందరూ పిల్లలు కూడా అక్కడికి వచ్చి మళ్ళీ బీజు పట్నాయక్ స్టేడియంకి అక్కడి నుంచి 7 కిలోమీటర్స్ మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళారు. సో ఇలా ఉంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండదు. దానివల్ల ఏంటంటే డబల్ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం, ట్రావెల్ చేయడం. అక్కడ 4 కోర్ట్స్ బాగా స్కిడ్డీగా ఉన్నాయి కోర్ట్స్. ఈరోజు మ్యాచ్ మార్నింగ్ 10:30కి వైశాఖ్కి ఫస్ట్ రౌండ్ బై వచ్చింది. సెకండ్ రౌండ్ వాళ్ళు ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు. నైట్ అన్నీ ప్రిపేర్ చేసి అన్నీ చేసేసరికి 9 o'clockకి పడుకున్నారు. సరే 6 to 7 మధ్యలో లేచి 10:30కి ప్రిపేర్. ఈ ప్రాపర్టీలో యాక్చువల్లీ G+2 ఫ్లోర్స్. ఇది పైన మంత్లీ రెంటల్కి ఒక క్లయింట్ ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ 3 bedroom, ఫస్ట్ ఫ్లోర్ 3 bedroom. ఒక్కొక్క రూమ్కి 3 persons అన్నట్టుగా 9 persons ఒక ఫ్లోర్లో ఉండొచ్చు. 9+9 18 members ఉండొచ్చు. అదర్వైజ్ 2 per room 2 అంటే 6 గ్రౌండ్ ఫ్లోర్, 6 ఫస్ట్ ఫ్లోర్ ఉండొచ్చు. మోస్ట్లీ ఎయిర్బిఎన్బిలో ఆల్రెడీ హోస్ట్ మనం సైన్ ఇన్ చేసిన వాళ్ళకే విజిబుల్ అయ్యేటట్టుగా కొన్ని ప్రాపర్టీస్ లిస్టింగ్ చేస్తారు. వాళ్ళకే విజిబుల్ అవుతాయి. మనం సైన్ ఇన్ అవ్వకుండా డైరెక్ట్గా బుక్ చేస్తే వాళ్ళకి ఇలాంటి ప్రాపర్టీస్ కనబడవు. ఒకవేళ హోస్ట్ అలాగా ఆప్షన్ పెట్టుకోవడానికి ఉంది. సో నేను ఆల్రెడీ ఎయిర్బిఎన్బి కస్టమర్ కాబట్టి వాళ్ళు దీన్ని బహుశా దానిలో వచ్చి ఉండొచ్చు. ఎగ్జిస్టింగ్ ఎయిర్బిఎన్బి క్లయింట్కి అయితే కొంచెం వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్లస్ మనం ఇంతకుముందు ప్రీవియస్ ప్రాపర్టీస్ని యూజ్ చేసిన దీన్ని బట్టి వాళ్ళు మనకి ఇచ్చిన రివ్యూస్ బట్టి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నెక్స్ట్ టైం భువనేశ్వర్ టోర్నమెంట్ వచ్చినప్పుడు ఉంటే ముందుగా మనకి సర్క్యులర్ వచ్చిన వెంటనే మనం రిజర్వ్ చేసుకొని ఈ ప్రాపర్టీని మనం తీసుకోవచ్చు. మొత్తం బిల్డింగ్ రౌండ్ ట్రీస్, మంచి గ్రీనరీ. ఎర్లీ మార్నింగే మనం గ్రీన్ ఎక్కువ చూస్తే మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకున్న, వార్మప్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాపర్టీస్ మన ఓన్ వెహికల్లో వచ్చినా కూడా చాలా బాగుంటుంది. అన్నీ కూడా మనం చక్కగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ కేర్ టేకర్ కూడా మనకి ఏం కావాలన్నా అవి తీసుకొచ్చి ఇస్తున్నాడు. అదొకటి అడ్వాంటేజ్. వీటికి బట్టలు ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మనం ఇక్కడ వాష్ చేసి డ్రై చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్. నేను చదువుకుంటాడని చెప్పి బుక్స్ కూడా తీసి నోట్స్ రాస్తాడని రెడీ చేశాను. కానీ నేను టైం సరిపోలేదు. ఎప్పుడైనా అవకాశం ఉంటే కొంచెం నోట్స్ అది రాసుకుని చదువుకోవడానికి 1 hour ఇక్కడ వీలవుతుంది.
కామల్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? లంచ్ ఏంటి ఈరోజు? లంచ్కి ఏం చేసుకున్నారు? ఈరోజు అంకుల్ రైస్ ఎగ్ కర్రీ. కర్రీ చేసుకున్నారా? ఎన్ని గంటలకి ఈరోజు మ్యాచ్ నీది? 7 o'clock. 7 o'clock. వైశాఖ్ అలాగ ఆడావు పొద్దున్న మ్యాచ్ ఎలా అయింది? ఈజీ మ్యాచ్ ఉండే బట్ పర్లేదు బాగానే ఆడుతుంది. స్టేడియం ఎలా ఉంది? స్టేడియం స్లో కోచ్ డ్రిఫ్ట్ ఏం లేదు, బాగుంది.